ఊరెళ్ళినప్పుడు అయితే మా ఇంటి దగ్గర చాలా పుదీనా ఉందండి. నేనైతే ఒక 4 కట్టలు పుదీనా అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇంత పుదీనా ఉంటే ఎలా స్టోర్ చేసుకుంటాము, అయితే డబ్బాలో వేసుకుంటాము, లేదంటే కవర్లో వేసి స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో. అలా కాకుండా ఇలా చేసి పెట్టుకోండి, 1 మంత్ వరకు మీకు నిలువ ఉంటుంది. అలాగే దీన్ని మనం పుదీనా కారం అని అనొచ్చు. ఇంకా ఇది పుదీనా పచ్చళ్ళ కూడా కొద్దిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు కర్రీలో ఇలా ఈ కారాన్ని 1 స్పూన్ వేసుకుంటే మనకు మంచి పుదీనా ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కర్రీస్ కూడా. పుదీనా కారం చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇలా చేసి ఒక 4 కట్టల పుదీనా ఆకులు అయితే తెంపి మంచిగా కడిగైతే పక్కన పెట్టుకున్నానండి. ఒక గిన్నె పెట్టి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లోనే ఒక 7-8 ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న పుదీనా, కొద్దిగా నువ్వులు, అలాగే కొద్దిగా చింతపండు వేసి మంచిగా ఫ్రై అయ్యాక అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఇలా వాటర్ లేకుండా మంచిగా బరకగా ఇలా కారం లాగా అయితే చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది.